డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అనంతబాబును కోర్టు అనుమతితో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం భారీ భద్రత మధ్య కాకినాడకు తరలించారు. హత్య జరిగిన తీరు, ఈ ఘటన వెనుక ఉన్న ఇతర కారణాలపై అనంతబాబును పోలీసులు లోతుగా ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలు కీలక సాక్ష్యాలను సేకరించిన దర్యాప్తు బృందం కస్టడీ విచారణలో మరిన్ని వాస్తవాలు బయటికి వస్తాయని భావిస్తోంది. మరోవైపు శాంతి భద్రతల దృష్ట్యా కాకినాడలో పోలీసులు అప్రమత్తమయ్యారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అనంతబాబును కోర్టు అనుమతితో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం భారీ భద్రత మధ్య కాకినాడకు తరలించారు. హత్య జరిగిన తీరు, ఈ ఘటన వెనుక ఉన్న ఇతర కారణాలపై అనంతబాబును పోలీసులు లోతుగా ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలు కీలక సాక్ష్యాలను సేకరించిన దర్యాప్తు బృందం కస్టడీ విచారణలో మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయని భావిస్తోంది. మరోవైపు శాంతి భద్రతల దృష్ట్యా కాకినాడలో పోలీసులు అప్రమత్తమయ్యారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉదయ్, గుడ్ ఆఫ్టర్నూన్ శశిరేఖ. రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ అనంతబాబును అయితే రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే ఇక్కడ నుంచి మొన్న వారం రోజుల క్రితం అయితే రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలించారు. ఇక్కడ ప్రత్యేక కోర్టులో జడ్జి ముందు ఆధారపరిచి అతను రిమాండ్ విధించారు ఆయనకి. ఆ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలించారు. ఈ రోజు ఉదయం రాజమండ్రి సెంట్రల్ లైన్ నుంచి ఇక్కడ కాకినాడకి అయితే తీసుకురావడం జరిగింది. కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ లో కొద్దిసేపటి క్రితం అనంతబాబును అయితే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. 2 రోజుల కస్టడీ ఇక్కడ ప్రత్యేక అధికారి, కేసు ప్రత్యేక అధికారిగా ఉన్నవారు ఈయన్ని 2 రోజుల కస్టడీకి అయితే కోర్టుని కోరడం జరిగింది. దాని కోర్టును అనుమతించడం, ఆయన అనంతబాబు అయితే ఇక్కడికి 2 రోజులు కస్టడీకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు రేపు కూడా అనంతబాబుని ప్రత్యేకంగా అనంతబాబుపై కొన్ని కీలక సమాచారం అయితే చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను అయితే పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. అనంతబాబు భార్య ఈ కేసులో ఏటుగా ఉన్నారు. ఆమెను కూడా కొన్ని రోజుల కిందటైతే ప్రత్యేక అధికారులు అయితే సిట్ అధికారులు అయితే ఆమెను ప్రశ్నించడం జరిగింది. ఆమెను విచారణ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ కేసు నుంచి నన్ను తొలగించాలని పెట్టిన అభ్యర్థన అయితే కోర్టు అయితే తిరస్కరించింది. అలాగే పోలీసుల తరపున ప్రత్యేక న్యాయవాదిగా ఉన్న ముప్పల సుబ్బారావు అయితే ఈ కేసులో అనంతబాబును తప్పించడానికి కొన్ని కుట్రలు అయితే జరుగుతున్నాయి, దాన్ని తిప్పికొట్టాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే ఈ కేసు అయితే కీలకంగా మారనుంది. ఈ కేసు కీలక మలుపులు అయితే తిరగనుంది. ఇప్పుడు ఈ కాకినాడ పోలీస్ స్టేషన్ కి అయితే అనంతబాబు కొద్దిసేపటి క్రితం వచ్చారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అయితే వచ్చారు. ఈ కేసులో ఈ సిఐ అయితే తుని సిఐగా వ్యవహరిస్తున్న సిఐ అయితే ఈ కేసులో అయితే ప్రత్యేక అధికారిగా ఉన్నారు. దర్యాప్తు అధికారిగా ఆయన వ్యవహరిస్తున్నారు. గతంలో రవికుమార్ అనే సిఐ అయితే లీకులు ఇస్తున్నారనే సమాచారంతో ఆయన ఈ కేసు నుంచి తప్పించారు. ఈ కేసులో ప్రత్యేక అధికారిగా తుని సిఐని అయితే నియమించారు. ఈయన ఆధ్వర్యంలో 2 రోజుల పాటు అనంతబాబును అయితే ప్రశ్నించనున్నారు. కీలక సమాచారం కోసం అనంతబాబుని తీసుకొచ్చామని చెప్తున్నారు. రేపు సాయంత్రం అయితే అనంతబాబుని ఏమేమి ప్రశ్నించారు అనేది ఆయన ప్రత్యేకంగా మీడియాకి అయితే తెలియజెప్తారని చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయితే రేపింది. గత ప్రభుత్వ హయాంలో ఈ కేసు అయితే ఈ హత్య అయితే జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసును తిరిగి ఓపెన్ చేయడం
చేయడం జరిగింది. దీన్ని నిందితుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని ప్రభుత్వ పెద్దలు అయితే చెప్తున్నారు. కొన్ని కుల సంఘాలు కూడా అనంతబాబుని అయితే పూర్తిగా శిక్షించాలి, ఇలా ఒక డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేయడం ఎంతవరకు సబబు, ఈ ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదు, ఇతను శిక్షించి తీరాలని కొన్ని కుల సంఘాలు అయితే పోలీస్ స్టేషన్ ఎదుటే ఆందోళన దిగాయి. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రానికి పోలీసులు అధికారులు ఏం విచారణ జరిపారు, ఏమేమి కొత్త విషయాలు బయటకు వచ్చాయి అనేది తెలిసే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. శశిరేఖ. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఉదయ్. పోలీసులు ఒక్కరోజు తీసుకుని వెళ్ళడం అనేది జరుగుతున్నది. అయితే సర్పవరం పోలీస్ స్టేషన్లో అనంతబాబుని 24 గంటలు